మా పిల్లడు బాగా అయితే చాలు పిల్లడు బాధపడుతుంటే మన విషయాల నుండి కూడా తండ్రిగా కదా పిల్లడు మన ఫ్యామిలీ బాగుంటే కదా. ఇప్పుడు ఏమిటంటే సార్ కూడా బతికిస్తాము మా వల్ల అవుతుంది రాంటి అయినప్పుడు కూడా మనం ఇట్లా మూడు కూర్చుంటే మన జీవితం అర్థం లేదు. ఎందుకు వంట ఇంత నానే చేసుకున్నారు పోయిందాము మా ఇంట్లో అంతా మేమే చేస్తున్నాం. మేము చేస్తాం అంతా వంట పట్టు అన్ని ఉప్పు అంతా నేనే చేస్తాను. సిద్ధార్థ సార్ దగ్గరికి వెళ్ళాము. బాగా అవుతుందమ్మా బతికిద్దాం పిల్లల్ని అంటే ప్రభుత్వం ధైర్యం సార్ దగ్గరికి పోయి మా పిల్లల్ని జీవించుకొని వాళ్ళ నాన్న చనిపోతాను వచ్చా లాయర్ ఇప్పుడే చనిపోతానన్నాడు మేడం. అప్పుడు చనిపోతే నాన్న వాళ్ళ నాన్న చనిపోతే నాన్న మా ఫ్యామిలీ ఇంకా ఇద్దరు పిల్లలు రోడ్డు పడిపోతుంది మేడం. అట్లనే ఆడు బాగా చూస్తారంటే వాళ్ళ దగ్గర వెళ్ళండి సిద్ధార్థ సార్ దగ్గర అంటే ఆడ వెళ్ళినాడు. మెడికవర్ హాస్పిటల్కి వెళ్ళి ఆడ చూపిస్తే సార్ చూస్తామని చెప్పి బాగా చేసినాడు మేడం. మా బాబు బాగా అయినాడు. మేము హ్యాపీగా ఉన్నాం మేడం. మాకు అంత సంతోషంగా ఉన్నాం మేడం. మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంది. వాళ్ళ ఊళ్ళో కూడా అందరూ చెప్తున్నారు ఏమని చెప్తున్నారంటే ఊళ్ళో అందరూ అన్నారు పల్లెటూరులో కలిసి అందరూ అన్నారన్నమాట. ఎందుకు ఇస్తావు ఉన్న రోజులు కలిసి చేపియేది పిల్లల్ని ఎందుకు చేస్తారు నువ్వే అలా అయిపోతావు ఏం పని చేయకుండా 2 రోజులు చేస్తావు అది ఇది అని చాలా అన్నారు. అందరూ అనే మాట కూడా పక్కన పెట్టి తల్లి త్యాగం చేసి ఇచ్చారు. అన్ని పాస్ అయింది ఇట్లే ఉంది. ముందు ఇట్లే ఉంది ఇప్పుడు ఇట్లే ఉంది. పక్కగా అనుకుంటారేమో కానీ మీకు తెలియదు కదా. ఇది చిన్నది ఉందేమో ఇచ్చింది అయిందేమో అనుకోవచ్చు. మా చెల్లెలు ఎందుకంటే ఇంకా వీక్ అయిపోయింది. మనిషి కిడ్నీ ఫెయిల్ అయింది కొడుకు అనే టెన్షన్ అయినా అన్ని టెస్ట్లో పాస్ అయింది బాగుంది ఇచ్చింది. నేను పెద్దమ్మ నేను కూడా ఇస్తానని ముందుకుపోయినా పిల్లలు కానీ సార్లు అంత ధైర్యంగా చెప్తున్నారు. ఏమి కాదు అని చెప్పేటప్పుడు ముందుకు వెళ్ళాలి. ఏమంటే ఏదైనా జరగవచ్చు తప్పలేమో అయినా ధైర్యంగా వెళ్ళాలి కదా. వాళ్ళు ఊళ్ళో 45 మంది ఉన్నారు. అయినప్పుడు ఇదే చెప్తున్నారు ఇస్తే ఏమవుతుందో తల్లికి ఏమవుతుందో తండ్రికి ఏమవుతుందో అనే మాటలు అది తక్కువ అని నేను అనుకోవచ్చు. ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్ అయినందుకు మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు. మా సంసారం ఒక ఫ్యామిలీనే బతికినట్టు మా ఇంట్లో 6 మంది ఉన్నాం మేడం. మా 6 మంది బతికినట్టు లేకపోతే మిగతా పిల్లలు రోజులు పడిపోతున్నాం. మా బాబు లేకుండా మా నాయన ఉండు అప్పుడే కర్నూలు లాయర్ పడి చచ్చిపోతానంటున్నాడు మా నాయన. ఎందుకు నా ఇస్తాం కదా అంటే సార్ దగ్గరికి అలా ఇంకా సార్ దగ్గరికి పోతుంటే సిద్ధార్థ అంటే అక్కడ వెళ్ళాము. వెళ్తే సార్ మనం చూద్దాం బాగా చేద్దామని చెప్పి ఆరోగ్యశ్రీ కార్డు పైన పెట్టి సార్ మా పిల్లలు బతికించినాడు మేడం. మా నాయన బతికారు పిల్లలు బతికి నాన్న బతికినారు. మా ఫ్యామిలీ ఎంత సపోర్ట్గా అంటే అంత సపోర్ట్గా తెలుసు. టెస్ట్లకే మాత్రమే మొత్తం అదేంటి చెప్పడం ఏంటంటే సింపుల్ మెసేజ్ ఏంటంటే ఇంతకు ముందు ఓన్లీ హైదరాబాద్ బెంగళూరు అట్లా మెట్రో సిటీస్ లో మాత్రమే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఉండేది. ఇప్పుడు మనకి కర్నూలులో కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్న హాస్పిటల్స్ ఒక 2-3 ఉన్నాయి. అందులో మెడికవర్ హాస్పిటల్ కూడా ఒకటి. ఓకేనా? సో మెడికవర్ హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది సక్సెస్ఫుల్గా నెలకి 1-2 ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి అండ్ ఆరోగ్యశ్రీ సహాయంతో చేస్తున్నాం. సో కాబట్టి ఒకటి ఏంటంటే అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ బెంగళూరు ఇక్కడే దగ్గర. ఇప్పుడు ఆదోని చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి హైదరాబాద్ బెంగళూరు అంటే వాళ్ళు చాలా భయపడతారు అండ్ అక్కడ తెలిసిన వాళ్ళు ఉండకపోవచ్చు. సో కర్నూలు అంటే కొద్దిగా దగ్గర కాబట్టి కర్నూలుకి రావచ్చు. ఇంకోటి ఏంటంటే ఆరోగ్యశ్రీ ద్వారా చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూడండి జరిగి 6 months అయింది. మీ ముందే ఇద్దరు హెల్తీగా ఉన్నారు, నార్మల్గా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఎవరైతే కిడ్నీ ఇస్తారో వాళ్ళకి ఏదో అవుతుందని భయపడతా ఉంటారు. అదైతే అపోహ మాత్రమే. అది అపోహ, అది సత్యం కాదు. ఓకేనా? ఉన్నారు అంటారు, మీరే చూడండి, వాళ్ళే అడగండి. ఏం అదే రాకుండా ఉండడానికి మందులు, ఈ అబ్బాయి అయితే మందులు వాడుకుంటూ ఉంటారు. అవి మేము రెగ్యులర్గా నెలకు ఒకసారి చెకప్ చేస్తూ మానిటర్ చేసుకుంటూ ఉంటాం. అవి లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలి.
రెండు టాబ్లెట్స్ లైక్ గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి కిడ్నీ సమస్యలు ఉన్నట్టు వాళ్ళకి కానీ రూరల్ పరంగా మీరు మెడికల్ ఫీల్డ్ చేస్తున్నాం. ఫస్ట్ ఇక్కడ వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా, ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా మార్చి నెలలో ఒక వారం రోజులు ఫ్రీ టెస్టులు చేసినాం. ఒక వారం రోజులు ఫ్రీ క్రియాటినిన్ టెస్ట్ చేసినాం. ఇక్కడే కర్నూలులో కూడా కాదు, ఇక్కడ వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా, ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా మార్చిలో ఒక వారం రోజులు ఫ్రీ టెస్టులు చేసినాం. 45 మందికి మాత్రమే అది యూటిలైజ్ చేసుకున్నాం. మీరు మీడియా వాళ్ళు ఇంకా చెప్పాలి. సో ప్రతి మార్చిలో చేస్తాం మేము, అంటే ఏదో ఒక ఒకేషన్ ఉండాలి కదా. మాట్లాడతారు.